2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మైండ్ఫుల్ మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో వరుణ్ ముద్ర గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ మనకు తెలియకుండా మన బాడీలో వచ్చేటువంటి చేంజెస్ ఫిజికల్గాను మెంటల్గాను కొన్ని చేంజెస్ దేనికి సంకేతం అని మనం తెలుసుకుంటే దాని నుంచి బయటపడాలి అని అంటే వరుణ్ ముద్ర త్రూ మనం ఏ విధంగా బయటపడవచ్చు అనేటువంటిది తెలుసుకున్నాము. సో ఈ ముద్రాస్ త్రూ తెలుసుకోవాల్సింది ఒకటే, హెల్త్ అయినా వెల్త్ అయినా హ్యాపీనెస్ అయినా సరే ఈ మూడు మన మన కంట్రోల్లో ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేటువంటిది ముద్రాస్త్రు మనం యాక్టివేట్ చేసుకుని తెలుసుకుంటున్నాము. సో రుద్రముద్ర మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్లో ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. జనరల్గా రుద్రముద్ర అసలు ఏం చెప్తుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. రుద్రముద్ర. సో ప్రీవియస్ వీడియోలో మనం వరుణ ముద్ర గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, మన బాడీలో వచ్చేటువంటి ఫిజికల్ మెంటల్ చేంజెస్ రుద్రముద్రకి కనుక యాక్టివ్ చేసుకుంటే దానివల్ల కనుక వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది? సార్ ఫస్ట్ వన్ ఏంటంటే అసలు ముద్రాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్లో అంటే పృథ్వీ ముద్ర ద్వారా కానీ వరుణ్ ముద్ర ద్వారా కానీ అసలు ముద్రాస్ ఎంత పవర్ఫుల్ ఇంట్రడక్షన్ వీడియో కూడా మేము చేసామో, ఎవరైతే చూడలేదో మీరు ఒకసారి వీడియో చూడండి. మనకంటూ ఒక సూపర్ పవర్ ఉండి మన శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకొచ్చేవి ఏవైనా ఉన్నాయంటే ఈజీగా చెప్పాలంటే ముద్రాస్. ఈరోజు మనం మాట్లాడుకునే ముద్ర రుద్రముద్ర. రుద్ర అంటే మనకి తెలుసు ఫైర్ ఎలిమెంట్. సో మన బాడీలో ఉన్న ఫైర్ ఎలిమెంట్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అయితే దీంతోపాటు మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో మణిపూర చక్రం ఏంటి? మన బొడ్డుకి పై భాగంలో ఉంటుంది, ఇది మనకి కనిపించదు. సో ఈ ఎనర్జీ పాయింట్ కనుక యాక్టివేట్ చేసుకోగలిగితే మన విల్ పవర్, దృఢ సంకల్పం అద్భుతంగా పెరుగుతుంది. డైజెషన్ అంటే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అండ్ అలాగే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. చాలాసార్లు నేనేం చెప్పానంటే ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటి, మన డైజెస్టివ్ సిస్టమ్, మన గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్. సో మనకు కొన్నిసార్లు ఆలోచనలు వస్తుంటాయి, అరే ఈ నిర్ణయం తీసుకోవాలా, ఈ నిర్ణయం తీసుకోవాలా అన్నప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం. అయితే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే ఎవరో అడుగుతారు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే, ఏమరా నా గట్ ఫీలింగ్. అంటే వీళ్ళకి గట్టు నుంచి కూడా మనకి బ్రెయిన్కి సంకేతాలు వస్తాయి. దాన్ని ఎప్పుడైతే మీరు యాక్టివేట్ చేసుకుంటారో, మణిపూర చక్రం కనుక యాక్టివేట్ అవుతే మన లైఫ్లో మనీ అనేది ఫ్లో అవుతుంది. సో మణిపూర చక్రం ఈక్వల్ టు మనీ. ఎప్పుడైతే మీ సెల్ఫ్ వర్త్ ఇంక్రీజ్ చేసుకుంటారో నెట్ వర్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికి ఈ ముద్ర అవసరం? సో ఎవరు చేసుకోవాలి? అసలు మీలో ఏ సిమ్టమ్స్ ఉన్నాయి? ఒక్కసారి మీరు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నాలో ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, నాకు ఇది అవసరమా అని ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఆర్ బ్లోటింగ్. మీకు కడుపు ఉబ్బరంగా కానీ డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏమైనా తిన్న వెంటనే సోడా తాగాలనుకుంటారు కొంతమంది, అరే నాకు అరగట్లేదు అని ఇబ్బంది పడుతున్నారా? ప్రాపర్గా డైజెస్ట్ అవ్వట్లేదా అంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్ట్రగ్లింగ్ టు అట్రాక్ట్ మనీ. మీరు చాలా కష్టపడుతుంటారు, 10 గంటలు వర్క్ చేస్తారు, 15 గంటలు కొంతమంది వర్క్ చేస్తుంటారు, కానీ ఎక్కడ లైఫ్లో గ్రోత్ చూసుకుంటే గ్రోత్ ఉండదు. అలా స్ట్రక్ అయిపోతారు అనమాట. అరే ఇంత కష్టపడుతున్నాను, డబ్బులు రావట్లేదు. ఇప్పుడు డబ్బులు రాకపోవడం వల్ల ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుందా మీకు? సో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా అరే ఇక్కడే ఉన్నాను జీవితంలో అని చెప్పి అప్పుడేంటి, ఎంత కష్టపడక్కర్లేదు అని డిమోటివేట్ అయిపోతారు, కష్టపడరు. దానివల్ల మనీని అనేది అట్రాక్ట్ చేయలేరు. సో డైజెస్టివ్ సిస్టమ్ అండ్ అలాగే కష్టపడినా స్ట్రక్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అండ్ థర్డ్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ క్లారిటీ. అసలు ఫస్ట్ వన్ చాలామందికి లీడర్షిప్ క్వాలిటీసే లేవు. ఒకవేళ ఉన్న ఒక టీం మెంబర్స్ని 10 మందిని హ్యాండిల్ చేయాలనుకుంటే వీళ్ళని ఏం చేయాలి, ఏ పని చేయాలి? అది ఎవరికైనా సరే. ఒక ఫాదర్కి ఇంట్లో క్లారిటీ లేకపోతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ని సాధించలేరు. మీరు మీ బిజినెస్లో క్లారిటీ లేకపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. సో మీరు చేస్తున్న పనికి క్లారిటీ ఉందా? నేను అసలు ఎందుకు చేస్తున్నా, ఈ పని ఎలా చేయాలి, అద్భుతంగా ఎలా చేయాలి, నా టీంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని మీరు కన్ఫ్యూజన్లో ప్రతిసారి ఉంటున్నారా? ఎప్పుడైతే మీకు క్లారిటీ లేదో కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉండదో మనల్ని మనమే నమ్మకపోతే వేరేవాడు ఎందుకు నమ్ముతాడు? సో మీరు ఒక్కసారి ఇలా ఉందా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలామందికి ఉండే ప్రాబ్లం, ప్రొక్రాస్టినేటింగ్ ఆర్ గోల్స్. ఒక గోల్ పెట్టుకుంటాం, అది హెల్త్ పరంగా జిమ్కి వెళ్ళాలి, చేయాలి, చెయ్యము. అరే ₹1,00,00,000 సంపాదించాలి, అది చేయము. ప్రమోషన్ సాధించాలి, పెట్టుకుంటాం, గోల్స్ చేయము. సో అన్ని గోల్స్ పెట్టుకుంటాం, సక్సెస్ అవ్వడానికి అన్నీ మనకి మార్గాలు ఉంటాయి, ఇలా చేయాలనుకుంటాం. కానీ
వాయిదా వేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం వాయిదా వేస్తుంటామో మన సక్సెస్ని వాయిదా వేస్తున్నట్టు. ఎందుకంటే 2025లో నువ్వు పెట్టుకున్న గోలు 2024లో కూడా పెట్టుకున్నావు, 2023లో పెట్టుకున్నావు, 2022లో కూడా పెట్టుకున్నావు. సో ఎన్నో ఇయర్స్ అయిపోతున్నాయి, నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి, కానీ జీవితం మారట్లేదు. ఎందుకు మారట్లేదు అంటే మనం వాయిదా వేస్తున్నాం కాబట్టి. సో ఇది అర్థం చేసుకోండి, మీరు వాయిదా వేస్తున్నారా, మీకు ఇక్కడ బ్లాకేజ్ ఉందని అర్థం. అండ్ అలాగే పీపుల్ ప్లీజింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నేను ఏ పని చేసినా అందరూ నన్ను గొప్పగా భావించాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ సాటిస్ఫై అవ్వాలి. ఒక ఫుడ్ తయారు చేసినా కూడా అందరూ సాటిస్ఫై అవ్వాలి, ఒక టీంలో ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అవ్వాలి. ఇలా ప్రతిసారి మీ బిహేవియర్ ఉందా, అందరినీ ప్లీజ్ చేయాలనే మనస్తత్వం మీకుందా? ఈ 5 మీకు ఏది ఉన్నా సరే మీకు ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ఒక్కసారి దీన్ని కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ఇంబ్యాలెన్స్లు ఏంటో మీరు ఒక్కసారి మైండ్ఫుల్గా కూర్చొని వర్క్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకోవటం వేరు. ఎస్, అందరికంటే నేనే బాగుండాలి, నా గురించే మాట్లాడుకోవాలి. సెల్ఫ్ పెట్టి సెల్ఫ్ సింపతి ఎక్కువ చూపించేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఎస్ ఎస్ దాంట్లో ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే అది పర్ఫెక్షన్ కోరుకోవటంలో కానివ్వండి, సింపతి గెయిన్ చేసుకోవటంలో కానివ్వండి. ఎంపతి ఈజ్ ఫైన్, బట్ సింపతి నాట్ ఫైన్. సో ఆ పీపుల్ ఉంటారు ఇంత కొంతమందిలో. నేను అలాంటి కాదు కదా, నీకు తెలుసు కదా అనుకునేటువంటి వాళ్ళు. అంటే అంత అక్కర్లేదు. అలాంటిది ఒకటి మీ దగ్గర ఉంది అని అంటే ఏదో బాడీలో ఎక్కడో తెలియకుండానే సెల్ లోపం ఏదో ఉందని అర్థం. అలాంటప్పుడే ఈ ముద్ర యాక్టివేషన్ గురించి మనం తెలుసుకోవాలి, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలని. సో ఎవరైతే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ ఒక ముద్ర నేను చెప్తానండి, అదే రుద్ర ముద్ర. సో ఎలా చేయాలి? సో ఫస్ట్ థింగ్, యాజ్ యూజువల్గా ప్లెజెంట్గా కూర్చోండి, వెన్నుముక్క నిటారుగా పెట్టి చూడండి, చెయ్యి చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ వేలుని అండ్ ఈ వేలుని ఇలా మనం క్లబ్ చేసి, అలాగే ఈ వేలు పెట్టుకొని, సో మధ్య వేలు చిటికిన వేలు మీకు పైన ఉండాలి. సో ఇలా ప్రశాంతంగా మీరు కూర్చొని రౌం సో రమ్. సో ఎప్పుడైతే మీరు ఈ రమ్ సౌండ్తో ఒక 15 minutes to 48 minutes కనుక మీరు మార్నింగ్ చేయగలిగితే, దీనికి అసోసియేటెడ్ ఏంటి? మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అండ్ అలాగే మీకు ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ ఇస్తాను, ద ఫైర్ విత్ ఇన్ మీ బ్రింగ్స్ కరేజ్, వెల్త్ అండ్ విక్టరీ. ఇంకా తెలుగులో చెప్తాను, నాలోని అగ్ని శక్తి నాకు ధైర్యాన్ని, సంపదను, విజయాన్ని అందిస్తాయి. సో మీరు వెంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీరు ధైర్యాన్ని పెంచుకొని, సంపదను పెంచుకొని, అలాగే మీరు అనుకున్న లక్ష్యాలు, విజయాన్ని సాధించాలంటే ఈ వీడియో ఎవరికైతే అంకితం చేయాలనుకుంటా వాళ్ళకి అంకితం చేయండి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అంటే ప్రతి ఒక్కరికి బాడీలో కొన్ని ఫిజికల్ గాను మెంటల్ గాను చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొకాస్టినేషన్ అనేది అతిపెద్ద జబ్బు ఇవాళ. అండ్ దాంతోపాటు అతి మంచితనం కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమందికి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, ఏదైనా తిన్నా ఎప్పుడెప్పుడు వాష్రూమ్ వైపు వెళ్ళాలా అనుకునేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి సైకలాజికల్గాను ఫిజికల్గాను ఆ విధంగా ఉంది అని అంటే, దాని నుంచి మనం బయటపడాలి అని అంటే డెఫినెట్గా మనకి రుద్రముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్రాస్లో కూడా మణిపూరకు సంబంధించినటువంటి చక్ర గురించి కనుక మనం తెలుసుకుంటే, సో ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో మన హెల్త్, వెల్త్ రెండు బాగుంటాయి. అంటే అప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి చక్రాసు ఈ ముద్రకి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే డేర్ చేసి కాన్ఫిడెంట్ తోటి స్టెప్ వేస్తామో, అది ఏదున్నా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, మనకి ఇచ్చేటువంటి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అనమాట. హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర, ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. దీంతో పాటు
ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 డేస్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 డేస్ ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.